శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అథ 93వ సర్గః. భరతుడు భరద్వాజ మహర్షి యొక్క ఆతిథ్యాన్ని పొందినవాడై, భరద్వాజ మహర్షి యొక్క అన్ని పరీక్షలకు నెగ్గినవాడై, అంటే సముచితంగా ఉంటుంది. ఎన్నో పరీక్షలు పెట్టినా ఏ పరీక్షకి ఒగ్గల. ఆయన హృదయంలో ఉండే స్థిరమైన అభిప్రాయాన్ని భరద్వాజ మహర్షి సైతం ఆశ్చర్యపోయేటట్లుగా ప్రవర్తించాడు భరతుడు. భరతుని పాత్ర చాలా గొప్ప అద్భుతమైన పాత్ర. ఇంకా మనకు కనిపిస్తుంది భరతుడు ఎంత గొప్పవాడో మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ కుమారుడు అలా ఉండడు. రాముని కంటే గొప్పవాడని పెద్దవాళ్ళు భరతుడిని చాలా ఆనందిస్తారు. రాముడి కంటే అంటే నహినిందా న్యాయం సుమా. రాముడు తక్కువవాడు భరతుడు పెద్దవాడని కాదు అక్కడ. అంటే రాముని కంటే అంటే అర్థం రాముడు రావలసిన రాజ్యాన్ని విడిచిపెట్టాడు. అయాచితంగా రాజ్యం తనదే అని చెప్తున్నా కూడా ఈయన తీసుకోవాలి. అది గొప్పతనం భరతుడు. పైగా ఆ పరిపాలన తన చేతికి వచ్చిన ఎంత అందంగా ఎంత ఆరాధనాభావంతో పరిపాలించాడో మన పెద్దలు చెప్తారు. రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు అని వాల్మీకి చివరిలో చెప్తాడే, ఆ ఉపాసనను నేర్పినవాడు ఎవరు అంటే భరతుడా అనిపిస్తోంది అంటారు పెద్దలు. భరతుడిని చూచి రాముడు రాజ్యాన్ని ఏలకూడదు, రాజ్యాన్ని ఉపాసన చేయాలి అనుకున్నాడయ్యా. అంత గొప్పగా పరిపాలించాడు భరతుడు. ఇది మనకి యుద్ధకాండలో మనకి భరతుడు ఎంత అద్భుతంగా రాముడితో మాట్లాడేటప్పుడు మాటల్లో కనిపిస్తుంది. రాముడు కూడా ఆనందించేటట్లుగా భరతుడు మాట్లాడతాడు. ఒక్క కొద్దిగా ఉండే రాజ్యాన్ని 10 పెద్దది చేసి రాముడికి అప్పచెప్తాడు భరతుడు. కేవలం తాను రాజుగా కాదు, ఒక సేవకుడుగా. రాజు పేరుకు రాజు, కానీ ప్రవర్తనమంతా ఒక దాస రూపంలో చేస్తాడు. రామదాసు గారు దాశరథి శతకాన్ని చెబుతూ చిట్ట చివరిలో అంటారు, ఎల్ల కవులు నృతింపగా వచించితి గోపకవీంద్రుడన్. మొత్తం ఈ కవులంతా ఆశ్చర్యపోయేటట్లుగా, అబ్బా ఎంత బాగా చెప్పాడు రామదాసు గారి పద్యాలోని వాళ్ళు మెచ్చుకునేటట్లుగా నేను శతకం రాశానయ్యా, నేను గొప్పవాడిని అన్నాడు. అనొచ్చున అలాగా గోపకవీంద్రుడన్. నేను కవులలో గొప్పవాడిని అని ఎవరికి వాళ్ళు పొగుడుకోవచ్చా? పొగుడుకున్నాడు రామదాసు గారు. గోపకవీంద్రుడన్, నేను గోపకవిని. జగద్వల్లభ నీకు దాసుడను. అందరికీ కవీంద్రుడే కావచ్చు. రామచంద్ర నేను నీకు దాసుణ్ణి అని రామదాసు గారు చెప్పిన తీరులో పరిపాలన చేసేటప్పుడు జాగ్రత్తగా శత్రురాజులు సైతం భయపడేటట్టుగా ప్రవర్తించాడు భరతుడు. కానీ ప్రవర్తనమంతా ఇలా అయింది, ఇలా జరిగింది అంటూ పాదుకలను ముందు పెట్టుకుని పాదుకలలో రాముడు ఉన్నట్టుగా భావించి, సజీవముగా రాముడు తన ముందు కూర్చున్నట్టుగా భావించి పాదుకలకి నివేదన చేసేటువంటి యోగ్యత ఎవడుకుంటుంది? అంత భావన మనకుందా? మనకి ఇంట్లో కనిపించే దేవుడి ముందు మాట్లాడే దేవుడితో మాట్లాడగలిగే యోగ్యత మనకి ఇప్పటికి వచ్చిందా? రాలా. భరతుడికి ఉందా గొప్పతనం. పాదుకల దగ్గర, అయ్యా రామచంద్ర ప్రభు ఈరోజు పలానా రాజుగారు వచ్చారు, ఇన్ని కానుకలు ఇచ్చారు, ఇది మనకి సామంతరాజుగా ప్రకటించబడ్డాడు, ఆ రాజ్యం కూడా మన సామంతమైంది, ఇది నీకు విన్నవిస్తున్నా అని దండం పెట్టేవాడు. పాదుకంచ మనకి ఈ సర్గంలో వస్తుంది. ఈ అరణ్యకాండలో చాలా అద్భుతమైనటువంటి ఘట్టాల్లో మనకు వస్తుంది. అయోధ్యకాండలోనే వస్తుంది. అంత గొప్పవాడు భరతుడు. అలాంటి భరతుడు భరద్వాజ మహర్షి యొక్క మంగళాశాసనను పూర్తిగా పొంది రాముణ్ణి చూడడానికి బయలుదేరాడు. అంటే రాముడు పరదైవం, రాముడంటే భగవంతుడు. రాముణ్ణి చూడాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. భరతునికి భరద్వాజ మహాముని యొక్క అనుగ్రహం పూర్తిగా కలిగింది. ఇంకా చాలా ఆనందంగా బయలుదేరాడు. ఇంకా నాకు ఢోకా లేదనుకున్నట్టుగా చాలా ఆనందంగా బయలుదేరాడు అంటూ వాల్మీకి ఈ 93వ సర్గలో చెబుతున్నాడు. పెద్ద సేనతో భరద్వాజ మహర్షి ఆశ్రమం వైపు ప్రయాణం చేస్తున్నారంటూ 93వ సర్గ. తయా మహత్యా యాయిన్య ధ్వజిన్య వనవాసిన అర్దిత యూధపామత్తా సయూధా సంప్రదుద్రుగు. ఎప్పుడైతే భరతుడు ఇదివరకటి కంటే మంచి ఉత్సాహంగా రథమెక్కి బయలుదేరాడో అందరిలో కొత్త ఉత్సాహం, నూతన ఉత్సాహం కలిగి ఎవరికి వాళ్ళు చాలా స్పీడ్గా, అప్పటిదాకా 40లో ఉండే స్పీడ్ని 80 పెంచారు, 120 పెంచారు అంటారే, అలా పెంచుకుంటూ గుర్రాల మీద రథాల మీద మంచి ఉత్సాహంగా వెళుతున్నారు. వృక్షాహ పృషత సంఘాశ్చ, ఎలుకబంట్ల గుంపులన్నీ కూడా ఈ సేన వస్తుంటే పక్కకి జరిగిపోతున్నాయి. ఎవరు కూడా దేన్ని రురవశ్చ, రకరకాల దుప్పులు అంటే బంగారు ఛాయ కలిగి రకరకాల చుక్కలు కలిగినటువంటి దుప్పి, జింకలలో ఉండేటువంటి తేడాలు ఇవన్నీ కూడా అలాంటివన్నీ పరిగెడుతున్నాయి, అటు ఇటు పరిగెడుతున్నాయి. దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ
కొన్ని కొండలెక్కేస్తున్నాయి, కొన్ని నదుల్లోకి పరిగెడుతున్నాయి అంటే భయం అన్నమాట. ఇంత గొప్ప సేన బయలుదేరుస్తుంటే అడవిలో ఉండే జింకలు, దుప్పులు, వెలుగుబంట్లు, రకరకాల జంతువులన్నీ కూడా భయంతో పరిగెట్టేటట్టు అది గొప్ప సన్నివేశం. ఊహించుకుంటే మీకు తెలుస్తుంది. అలా సేన పెడుతుంది అనుకోండి, అన్నీ అలా పరిగెడుతుంటే ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. సినిమాలు చూస్తున్నాం కదా, బాహుబలి లాంటి సినిమాలు చూస్తే ఆ సైన్యం ఇలా వస్తుంటే ఎలా ఉంటుంది, ఆ రథాలు అవన్నీ పెడుతూ ఉంటే అలాగా ఉన్నది ఆ ప్రాంతం. సహ సంప్రతస్తే ధర్మాత్మ ప్రీతో దశరథాత్మజ వృతో మహత్యానాదిన్య సేనయా చతురంగయ. అవి అలా వాళ్ళంతా మంచి ఉత్సాహంగా పెడుతుంటే భరతుడికి ఇంకా ఆనందం కలుగుతుంది. అంటే వీళ్ళందరికీ ఎందుకు ఉత్సాహం, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా కూడా? అయోధ్యకి కాదు, అరణ్యంలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? రాముణ్ణి చూద్దామనే ఉత్సాహం నాకంటే ఆ వాళ్ళలో ఎంత బాగా ఉంది అని ఇంకా ఆనందపడుతూ భరతస్య మహాత్మన భరతుడికి మహీం సంచాదయామాస ప్రావృషిద్యామివాంబుద సాగరౌగ నిభాసేన. ఓ సముద్రంలా సేన బయలుదేరుతూ ఉంటే వీళ్ళంతా వెళుతున్నారు. గిరే సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి వారణైరవమృద్యంతే మామకై పర్వతో తురంగౌఘై అవతత వారణైశ్చ మహాజవై అనాలక్ష్యాచిరంకాలం తస్మిన్ కాలే బభూవభూ. ఒకసారి భరతుడు కొంచెం ఆగి చూస్తే తన సేన అంతా కూడా కనిపిస్తోంది. సేన కనిపిస్తోంది తప్ప చెట్లు, చేమలు, లతలు, కొండలు ఏం కనిపించడం, అంతా సేన ఆవరించు. చిన్న ఎత్తైన ప్రదేశం ఉందనుకోండి, ఎత్తైన ప్రదేశం కూడా మనుషులు ఎక్కేస్తే ఎలా ఉంటుంది, అంతా మనుషులే. కొండలు మనుషుల్లాగే, కొండల కింద ఉండే భూములు మనుషుల్లాగే, చెట్లన్నీ మనుషుల్లాగే కనిపిస్తున్నాయి. మొత్తం సేన వ్యాపించినట్లుగా ఉండే సేనని చూచాడు. సయాత్వా దూరమధ్వానం. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సుపరిశ్రాంత వాహన, అన్నీ అలసిపోతున్నట్టుగా గుర్తించి ఒక్కసారి వెనకాల ఉండేవాళ్ళు ఉంటారు. భరతుని యొక్క ఆజ్ఞ ఇలా అని ఇలా అన్నాడంటే ఆ సైగ చూచి గట్టిగా శంఖాలు ఊదుతారు. ఊదితే ఎవరికి వాళ్ళు అక్కడక్కడ నిలబడిపోవాలి, ఆగిపోవాలి అంత. అలాగా గుర్రములకు, ఏనుగులకు ఇబ్బంది కలుగుతున్నట్లుగా ఉంది, ఒకసారి ఆగమనండి, అన్నిటికీ కూడా విశ్రాంతినివ్వాలి అని భరతుడు సంకేతం చేయగానే అన్నీ ఆగాయి. ఉవాచ భరత శ్రీమాన్. భరతుడు ఇలా అంటున్నాడు, వశిష్ఠం మంత్రిణాం వరం. మంత్రుల్లో శ్రేష్ఠుడు కదా వశిష్ఠ మహర్షి. యాదృశం లక్ష్యతే రూపం యథా చైవ శ్రుతం మయా వ్యక్తం ప్రాప్తాస్పదం దేశం భరద్వాజోయమబ్రవీత్. మహర్షి, భరద్వాజ మహర్షి మనకు చెప్పినటువంటి ఆ గుర్తులన్నీ నాకు కనిపిస్తున్నాయి. బహుశా మనం దాదాపుగా రాముని యొక్క ఆశ్రమం ప్రాంతంకి వచ్చినట్టున్నాం కదా అన్నాడు. అవునని ఆయన తల ఊపాడు. అయంగిరిశ్చిత్రకూట. ఆయన చెప్పిన గుర్తులను బట్టి చూస్తే మనకి దూరంగా కనిపించే పెద్ద కొండయే చిత్రకూటగిరి కావచ్చు. ఇయం మందాకినీ నది, మనకి సమీపంలో ప్రవహించే ఈ నది మందాకినీ నది కావచ్చు. ఏతత్ ప్రకాశతే దూరాత్. ఇలాగా మనకు కనిపిస్తోంది. నీలమేఘ నిబంబనం. నల్లటి అడవి కనిపిస్తుంది. నల్లటి అడవి అంటే ఆ చెట్లన్నీ కూడా దట్టమైన ఆకులతో నిండి ఉన్నందువల్ల ఏర్పడే శ్యామలత్వం. సస్యశ్యామలంగా ఉంది అంటే అర్థం నల్లగా ఉందని కాదు. సస్యం బాగా పండితే ఆ వరి యొక్క దీని మీద దూరంగా చూస్తే ఒక నల్లటి ఒక రేఖ కనిపిస్తుంది, ఒక ఆచ్ఛాదం. అది సస్యశ్యామలం అంటే మంచి ధాన్యం గనక పరిపుష్టంగా ఏర్పడితే ఆ పైన ఉండే గడ్డికి నల్లదనం ఏర్పడుతుంది. పైన కొసలలో, తెలియని కొసలు. ఎప్పుడు కూడా అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రం మండుతుంటే నిప్పు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, పసుపచ్చగా ఉంటుందా, ఎలా ఉంటుంది? రకరకాలుగా ఉంటుంది. కానీ పైన ఉండే జ్వాల పసుపచ్చగా సాగుతుంది. అది పసుపచ్చదనం, అది బంగారు వర్ణం అంటారు. అందుకని దీపాన్ని బంగారము, హిరణ్యము, లక్ష్మీదేవి అనడానికి కారణం లక్ష్మీదేవి ఏ రంగులో ఉంటుందో దీపపు శిఖ ఆ రంగులో ఉంటుంది. కాబట్టి దీపాన్ని లక్ష్మీప్రదంగా, లక్ష్మీ రూపంగా భావించారు. దీపం అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఎందువల్లంటే ఇగో ఈ పోలికలను బట్టి పీతాభా స్యాత్ తనూపమా. వేదంలో జీవుడు ఉండే స్థానంలో ఉండే జ్యోతి ఉంటుంది, జీవజ్యోతి అంటామే. ఆ జీవజ్యోతి కొస ఒక పీతాభా, పసుపచ్చగా బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అని వేదం వర్ణించింది. కాబట్టి అలాగా ఆ శ్యామలము ఉంటే కనుక అది పరిపుష్టమైనటువంటి ధాన్య విశేషం అని అర్థమే. అలాగా ఆకుపచ్చని, ముదురాకుపచ్చని
ఆకులతో నల్లగా వనం కనిపిస్తుంది కదా, అదే బహుశా ఆ మహర్షి చెప్పిన గొప్ప వనం కావచ్చు. గిరే సానూని రమ్యాణి చిత్రకూటస్య సంప్రతి వారణైరవమృద్యంతే మామకై పర్వతోపమై. అలాంటి గిరి సానువులన్నీ కూడా మహర్షి మన ఏనుగులన్నీ ఎక్కేసాయి. అన్ని ఏనుగులు కొండల మీద ఎక్కేస్తే అది ఏనుగుల కొండే ఏనుగులా అన్నట్టుగా కనిపిస్తోంది కదా. ముంచంతి కుసుమాన్యేతే, మనం వస్తుంటే ఈ దారిలో ఉండే చెట్లన్నీ బకుళ వృక్షములు అంటారు, పొగడ చెట్లు. ఇవన్నీ కూడా ముంచంతి అంటే వాల్మీకి శ్లోకంలో బకుళ వృక్షం అని రాయలా, కానీ వ్యాఖ్యాతలు రాశారు ఈ పదాన్ని. బకుళ వృక్షములను బ్రాకెట్లో వాళ్ళు ఉంచారు. ఈ ముంచంతి కుసుమాన్యేతే, ఈ చెట్లన్నీ కూడా మన మీద పూలవర్షం కురిపిస్తున్నాయి అన్నాడు వాల్మీకి. అంటే పూలవర్షం కురిపించే చెట్లేవి అంటే బకుళ వృక్షం, పొగడ చెట్లు మాట. అంటే పొగడ చెట్లన్నీ వ్యాపించి ఉన్నాయి. పొగడ చెట్లు ఉండే స్థలము అతి పవిత్రమైన స్థలములో ఒకటి. మన భద్రాచలంలో రామచంద్రమూర్తిని కనుగొన్నప్పుడు అన్ని పొగడ చెట్లతో నిండి ఉన్నది అని మనకి వర్ణన కనిపిస్తుంది. కాబట్టి ఇది పవిత్రమైన స్థానం. కాబట్టి భరద్వాజ మహర్షి ఇక్కడే ఉన్నాడనడానికి గుర్తులుగా ఈ పవిత్ర వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నమ్మాళ్ళవారులకి శఠకోపులకి ఆ పుష్పములంటే చాలా ఇష్టం, బకుళ పుష్పములు అంటారు. అవి తమంత తాముగా జ్ఞానముతో పండి భగవదర్పితం కావలసిన పుష్పములని వారికి చాలా బకుళభూషణ భాస్కరుడు అని పేరు. కాబట్టి ఆ బకుళ పుష్పములన్నీ కూడా ఇక్కడ ముంచంతి, మనందరి మీద పూలు జల్లినట్టుగా జల్లుతున్నాయి చూసావా. నీలాహ ఇవాత పాపాయే తోయం తోయధరాఘనాహ, కొండ యొక్క సానువుల్లో ఈ మేఘములన్నీ కూడా నిండు కొండలు ఉన్నట్లుగా. నల్లటి మేఘములంటే నీటితో నిండి ఉన్న మేఘములు అని అర్థం. నీరు లేకపోతే మేఘం తెల్లగా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. తెల్లటి మేఘాల వల్ల ప్రయోజనం ఉండదు. నల్లటి మేఘములన్నీ కూడా ఆ చిత్రకూట పర్వతం మీద, పర్వతం ఎక్కడ ఉంటే అక్కడ ఆనుకుని ఉంటాయి మేఘములు, ఆకర్షిస్తుంది పర్వతం గుండె గొప్పతనం. కాబట్టి పర్వతమునకు పూజించుట భాగవతంలో కనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ లాజిక్గా మాట్లాడతాడు అక్కడ. అయ్యా మీరు ఇంద్రుడికి ఎందుకు పూజిస్తున్నారు అంటాడు. ఇంద్రుడు కదా వర్షం కురిపిస్తున్నాడు, వర్షం కురిస్తే కదా పంట పండుతోంది, పంట పండితే కదా ఆవులు గడ్డి వేస్తున్నాయి, గడ్డి వేస్తే కదా పాలు వస్తున్నాయి, పాలు అమ్ముకుగా మనం బతుకుతున్నాం. కానీ గొల్లవాళ్ళ మనం అందరికీ ఇంద్రుడే దేవుడు కదా అన్నారు వాడంతా. పిచ్చివాళ్ళు మీరంతా కూడా. వర్షం ఎవరు కురుస్తున్నారు? మేఘం కురుస్తుంది. ఆ మేఘం కురిసే మేఘాన్ని ఆకర్షించేది ఎవరు? కొండ. కొండ ఆకర్షిస్తుంది. ఈనాడు సైన్స్ ప్రకారంగా కూడా కొండలే మేఘాలని ఆకర్షిస్తాయి. అక్కడ కొండలను కొట్టేయకూడదు. కొండలకి మహీధరములని పేరు వాటికే. అంటే భూమిని మోసేవేవి? కొండలు. అదేమిటండి, భూమి మీద ఉన్న కొండలు భూమిని ఎలా మోస్తాయి? నాకు సందేహం కలగద్దు. కొండలకి భూమిని మోసే పర్వతములు మహీధరములు అని పేరు, భూధరములు అని పేరు. ఎందుకు ఎలా వస్తుంది అంటే ఈ ఈ గ్లోబుగా ఉండేటువంటి భూమండలాన్ని మధ్యలో ఉండే కొండలు బ్యాలెన్స్ చేస్తాయి. మనకి బాగా తెలియాలంటే చిత్రకూట మండపానికి వెళితే కనుక స్లాబు కింద ఉండాలి, భీము కింద ఉండి స్లాబును మోస్తూ ఉండాలి కదా. కానీ మన మండపంలో పైన ఉంటుంది భీము, ఆ భీమే స్లాబును మోస్తూ ఉంటుంది. ఆశ్చర్యంగా లేదు మీకు టెక్నాలజీ? ఇది భూమికి ఉండే టెక్నాలజీ కదా. భూమి మీద పర్వతములు అట్లా ఉంటాయి, మహీధరాలు అంటారు. ఇక్కడ ఆ పర్వతము దాని ఆకర్షణ వల్లే మేఘములు ఆ ప్రాంతానికి వస్తాయి. ఏ స్థలంలో పర్వతం ఉంటుందో అక్కడ మేఘములు గుమ్ము కొడతాయి, అక్కడ వర్షాలు కురుస్తాయి. కాబట్టి పర్వతం ఉంటే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మనం పూర్వకాలం మనకి భౌగోళికంగా లెక్క పెట్టేటప్పుడు ఈ పర్వతము ఈ నది కలిసి ఉన్న ప్రాంతం ఈ దేశము, ఈ పర్వతము ఈ నది ఉన్న ప్రాంతం ఈ దేశము అనేవారు అప్పట్లో. ఇప్పట్లో లెక్క ఆ హోటలు ఈ సినిమా హాలు ఉండేంతవరకు ఇది అని మనకు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ గుంటూరు జిల్లా రెండు ఉన్నాయి. ఈ పక్క కృష్ణా జిల్లా, ఆ పక్క గుంటూరు జిల్లాను విడదీసింది ఎవరు? కృష్ణమ్మ నది. ఆ కృష్ణ నదిని పట్టి ఈ పక్క ప్రాంతం ఒక మండలం, ఆ పక్క ప్రాంతం ఒక మండలంగా భావించారు. నదులు పర్వతములే భౌగోళికంగా బండ గుర్తులుగా ఆనాడు ఉండేవి. కాబట్టి పర్వతములు గొప్పవి కదా అంటూ పర్వతాన్ని కీర్తించి పర్వతం వల్లే వానలు కురుస్తున్నాయని గోవర్ధన పర్వతానికే అన్నం పెట్టండి అని చెప్తాడు కృష్ణుడు. అది అందమైన కథ, భాగవతంలో కథ. కాబట్టి ఈ పర్వతములన్నీ కూడా ఆ మేఘములతో నిండి ఉన్నాయి పర్వతాలు. చూడు శత్రుఘ్న కిన్నరాచరితం దేశం
పశ్య శత్రుఘ్న పర్వతం. శత్రుఘ్న చూడు అంటే చాలా ఆనందంగా ఉన్నాడు భరతుడు. ఇక్కడ దాకా శత్రుఘ్నుతో మాట్లాడినట్టు కానీ పక్కవాడితో మాట్లాడినట్టు కానీ లేదు భరతుడు. ఏదో అదే ధ్యాస, రాముడిని చూడాలి, రాముడిని వెతకాలి, రాముడి దగ్గరికి వెళ్ళాలి, రాముడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా, ఇదే బాధ. కానీ భరద్వాజ మహర్షి ఆశీర్వదించి నువ్వు పంపించాడంటే అర్థం ఏంటి? ఇంకా నేను సక్సెస్ అయినట్టే లెక్క అన్నంత ధీమా వచ్చింది. రాముణ్ణి వెనక్కి తీసుకురాగలను లేదా రామరాజ్యాన్ని స్థాపించగలను అనేటువంటి ఒక ధీమా ఏర్పడింది భరతుడికి. కాబట్టి ఇక్కడి నుంచి ఆనందంగా వెళుతున్నాడు కాబట్టే ఇన్ని వందల మైళ్ళు ప్రయాణించినా మాట్లాడిన భరతుడితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు శత్రుఘ్నుడితో. పశ్య శత్రుఘ్న చూడు ఎంత బాగుందయ్యా, ఈ మృగములు ఎంత బాగున్నాయి, చాలా ఎగురుతూ చెంగున ఎగురుతూ ఉన్నాయి కదా. సమంతాదాకీర్ణం మకరైరివ సాగరం. ఒక సముద్రంలో ముసళ్ళన్నీ సముద్రంలో ఒక దగ్గర ఉంటే సముద్రం ఎంత భయంకరంగా ఎంత తమాషాగా ఉంటుందో ఆ విధంగా ఈ మృగములన్నీ ఒక దగ్గర చేరితే, ఈ లేళ్ళన్నీ చేరితే ఈ పర్వతం అంత బాగుంది కదా అని పోలిక. అలా చెప్పి ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగా ప్రచోదితా వాయు ప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే. చూడు ఈ మన మృగముల యొక్క, జింకల యొక్క లేదా లేళ్ల యొక్క గుంపులు చూడు, ఒకదాని మీద నుంచి ఒకటి ఎగురుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నాయి. శీఘ్రవేగా ప్రచోదితా. శీఘ్రవేగా అంటే తొందరగా పరిగెడతాయి. ప్రచోదితా ఎప్పుడైనా మేము లేడీని చూస్తే తెలుస్తుంది. లేడీ ఇలా ఉంది కదా అనుకుంటే ఎవరు వెనకాల వెళ్ళకపోయినా, ఎవరు దాన్ని తరమకపోయినా ఒక్కసారి ఎవరో తరుగుతున్నట్టుగా పరిగెడుతుంది ఇక్కడి నుంచి. ఎప్పుడో గమనించి ఉంటారు. ఉన్న లేడీ ఇలా నుంచున్న లేడీ ఒక్కసారిగా పరిగెడుతుంది, ఎవరో వెనకాల తరుగుతున్నట్లుగా పరిగెడుతుంది. శీఘ్రవేగా ప్రచోదితా అంటే అర్థం ఉన్నది ఉన్నట్టుగా పరిగెడుతున్నాయి అంటే ఇదంతా వింతలు గొలుపుతున్నాయి భరతుడికి. అలాగా ఈ లేళ్లన్నీ ఎంత బాగున్నాయి. వాయు ప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే. మేఘములన్నీ నీటితో నిండి ఉంటాయి. నిండి ఉన్న మేఘం ఎట్లా కురుస్తుంది? ఒక పాలిథిన్ కవర్లో నీళ్లు పెట్టామనుకో, ఆ నీళ్లు పడవు, అలాగే ఉంటాయి. దానికి చిన్న హోల్ పెడితే నీళ్ళన్నీ బయటకు వస్తాయి. అలాగా మేఘములకు అలా కన్నములు పెట్టే వారెవరు? వాయు ప్రవిద్ధా. గాలి పెడుతుంది. గాలి ఒక్కసారి ఉదుటిన గాలి వస్తే ఆ గాలి యొక్క చూపులకి, గాలి యొక్క సూదులకి చిన్న చిన్న హోల్స్ పడి మేఘాలు కురుస్తాయి. ఇది శాస్త్రంగా సైన్స్ ప్రకారంగా కూడా గాలియే మేఘములకు కన్నములు పెట్టును. మామూలుగా మనం చదువుకునేది ఇదంతా కూడా వాయు అలాగా ఎలాగైతే గాలి మేఘములను కొట్టి వర్షం కురిపిస్తోందో మనం వస్తున్నామనేటువంటి ఒక ఊహ ఈ లేళ్లని తరుముతున్నట్లుగా ఉన్నది కదా. అంటే వాన కురిసినట్లుగా ఒక జర్రమని జల్లు వాన ఉన్నది ఉన్నట్టుగా ఉండేవన్నీ కూడా ఒక్కమారుగా పరిగెడుతున్నాయి ఇవన్నీ కూడా అని శత్రుఘ్నుడితో చెప్తున్నాడు. కుర్వంతి కుసుమాపీడాం శిరస్సు సురభీనమి మేఘ ప్రకాశై ఫలకై దాక్షిణాత్యా యథా నరాః. కుసుమాపీడాం శిరస్సు, కొన్ని కొండలున్నాయి, మంచి మంచి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీదంతా పుష్పాలు ఉన్నాయి, నల్లగా ఉన్నాయి చెట్లు, ఆ పైన పుష్పాలన్నీ ఉన్నాయి. ఎలా ఉన్నాయి తెలుసునా అంటూ భరతుడు మన గురించి వచ్చిన ఒక ఉదాహరణ చెప్పాడు. దాక్షిణాత్యా, దక్షిణ దేశంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా కొంచెం నల్లగా ఉంటాయి, ఉత్తరాది వాళ్ళకంటే కొంచెం నల్లగా ఉంటారు కదా. ఈ నల్లగా ఉండే దాక్షిణాత్యులంతా ఎలా ఉంటారంటే ఈ కొప్పులు ఉంటాయి కదా, మగవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు, నరాహ అంటే పుల్లింగం కాబట్టి మగవాళ్ళు జుట్టు బాగా ఉంటుంది. ఈ జుట్టుని వాళ్ళు కిందకి కట్టుకోరు, పైకి కడతారు, ఇలా పైకి ముడులు వేస్తారు. ఆ అలవాటు ఉండేదన్నమాట. ఆ పైకి ముడులు వేసి అందంగా ఉండడం కోసం దాక్షిణాత్యులు అంటే ద్రవిడ ప్రాంతములలో ఉండే ఇక్కడి నుంచి మనమంతా కూడా, ఇక్కడి నుంచి తమిళనాడు, కేరళ, ఏదో మన ఇవన్నీ కూడా, ఈ కర్ణాటక ఇవన్నీ కూడా వీళ్ళంతా పైన కొప్పులు పెట్టుకుని పూలు కట్టుకుంటే ఎంత బాగుంటారయ్యా. అలా ఉన్నాయి ఈ కొండలన్నీ కూడా. కొండలు నల్లగా ఉన్నాయి, వాళ్ళ జుట్టేమో జుట్టులా ఉంది. ఆ చెట్టు పైన ఉన్న పుష్పాలన్నీ కూడా వీళ్ళు అలంకరించుకున్న పూలహారాల్లా ఉన్నాయి అంటాడు. అంటే దీనివల్ల మనకు తెలిసింది సామాజికమైనటువంటి ఒక వేషభాషలు తెలిసాయి, అక్కడ ఉండే అందమైన పోలిక కనిపించింది. అలా ఉన్నారయ్యా. నిష్కూజమివ భూత్వేదం వనం ఘోర ప్రదర్శనం అయోధ్యేవ జనాకీర్ణ సంప్రతి ప్రతిభాతిమా. ఇలా మన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు ఇదే అయోధ్య అనిపిస్తుందయ్యా. అంతా మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అయోధ్యలాగా ఉన్నది ఈ ప్రాంతం అంతా అన్నాడు. ఖురై
ఉదీరితో రేణు దివం ప్రచ్ఛాద్య తిష్టతి తం వహత్తి నిలశీఘ్రం కుర్వన్నిమమ ప్రియం. నా ముందు రథాలన్నీ పరిగెత్తాయి, నా ముందు గుర్రాలు పరిగెత్తాయి, నా ముందు ఏనుగులు పరిగెత్తాయి. పరిగెడుతూ ఉంటే దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్మంతా నిజంగా నా మీద కొట్టాయి. కానీ నా మీదకి దుమ్ము రాకుండా వాయువు నా మీదకి దుమ్ము రాకుండా దుమ్ముని పక్కకి జరుపుతూ నాకు ఎంత ఇష్టాన్ని కలిగిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం, వీళ్ళు వెడితే లేచిన దుమ్ము భరతుని మీద పడకుండా వాయువు పక్కకి నెట్టేస్తుంది ఆ దుమ్మునంతా అని. అంటే భౌగోళికంగా తనకుండే అనుకూలతను చెప్తున్నాడు. ఎప్పుడైనా వర్ణనించేటప్పుడు సమయానుకూలాన్ని సమయాన్ని అనుకూలించిన వర్ణన చేస్తారు కవులు. ఆ వర్ణనని బట్టి కూడా అతని మనస్సును కనుక్కునేటట్టుగా ఉంటుంది. దిలీప మహారాజు వశిష్ఠాశ్రమానికి వెళుతున్నప్పుడు సంతానం కోసం వెళుతున్నాడు. సంతానం కోసం ఏం చేయాలి అంటే, మా ఆశ్రమంలో ఉండే ఆవుని నువ్వు సేవించవయ్యా, 2-3 వారాల పాటు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు వెళుతున్నటువంటి వాడిని తయోహ జగ్మతురాశ్రమం అంటూ వర్ణిస్తాడు రఘువంశంలో కాళిదాసు. అంటే వర్ణించినప్పుడు ఆ రథం వెళుతూ ఉంటే వాయువు ఎలా అనుకూలించిందో, మధురములైన పూజితములతో పక్షులు ఎలా అనుకూలించాయో ఇవన్నీ వర్ణిస్తాడు. ఇవన్నీ వర్ణించడం దేనికి అంటే, తాను వెళ్ళబోయే పని శుభసూచకమై సాగుతుంది అని చెప్పడం కోసం అనుకూలమైనవి వర్ణిస్తాడు. ఎడంకన్ను కొట్టుకుందండి, నాకు సూచన బాగుండలేదు అనుకుంటాను. ఈ రోజుల్లో కూడా నేను వెళదాం అనుకున్నానండి, ఒకసారి కరెంటు పోయింది, నేను వెళదాం అనుకున్నాను, బస్సు యాక్సిడెంట్ అయింది, నేను వెళదాం అనుకున్నాను, ఎవడో భయంకరంగా అడ్డం వచ్చాడు. ఇవన్నీ మనకి సూచకాలు, మనం వింటూనే ఉంటాం. అంటే ఈ సూచకాలు శుభ సూచగా కలిగాయి అనుకోండి. మనం ఏదో 9ంటికి ఎక్కవలసిన బస్సు మన ఇంటి దగ్గరే 9 అయిపోయి 9:30కి మనం వెళ్ళాం. బస్సు అందదని తెలిసి వెళితే మన కోసం బస్సు అయ్యా, మీకోసం ఆపమయ్యా, ఎక్కండయ్యా అంటే అమ్మయ్యా ఎంత బాగుంది, నేను వెళ్ళబోయే పని సక్సెస్ అవుతుందన్నమాట అని విశ్వాసం కలిగిస్తాయి కొన్ని సూచనలు. ఇలాంటి అనుకూల సూచనలు ఇవన్నీ కలిగిస్తున్నాయి. అలాగా వాయువు నాకు ఎలాంటి నీరజస్కంగా ఏ దుమ్ము లేకుండా నన్ను చేస్తోంది. శత్రుఘ్న స్యందనాం స్తురగోపేతాన్ సూతముఖ్యై అధిష్ఠితాన్ ఏతాన్ సంపతత శీఘ్రం పశ్య శత్రుఘ్న కాననే. ఈ గుర్రములను సూతముఖ్యులు అంటే మంచి మంచి ఆ రథికులంతా ఉండేటువంటి రథములన్నింటినీ చూడు శత్రుఘ్న. ఏతాన్ విత్రాసితాన్ పశ్య బర్హిణ ప్రియదర్శనాన్ ఏతమావిశత శీఘ్రం అధివాసం పతత్రిణ. మన సైన్యానికి భయపడి అప్పటిదాకా నెమళ్ళు ఆ పురులు విప్పి ఆడినవన్నా కూడా ఆ నెమళ్ళు ఆ పురులు మూడ్చుకుని పరిగెడుతున్నట్టుగా భీతిగా పరిగెడుతున్న చూసావా ఎంత అందంగా ఉన్నాయో. అంటే వాడికి కలిగిన భయం కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తోంది కదా అంటూ వర్ణిస్తున్నాడు. అతిమాత్రమయం దేశ మనోజ్ఞ ప్రతిభాతిమా. ఇంకా ఎక్కువ దూరం లేదు, భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గరలోనే ఉన్నాం. తాపసానాన్నివాసోయం వ్యక్తం స్వర్గపథో యథా. దీనికి గోవిందాయస్వామి వారి వ్యాఖ్యానంలో ఒక ప్రశ్న వారు వేసుకుంటారు. రాముణ్ణి చూడబోతున్నటువంటి భరతుడు రాముడు ఉండే ప్రాంతాన్ని ఇంత ఆనందంగా ఎందుకు వర్ణించాడు అని ప్రశ్న వేసుకుంటారు. వేసుకుని చాలా గొప్ప సమాధానం చెప్తారు. రాముడంటే భగవంతుడు. రాముణ్ణి చూడడానికి ఒక పారతంత్ర్య పరాకాష్ఠ అయినటువంటి భరతుడు వెళుతున్నాడు. అలాంటి భరతుడికి ఆచార్య అనుగ్రహం కూడా కలిగింది. భరద్వాజ మహర్షి ఆశీర్వచనాలు లభించాయి. ఇంకా తనకి భగవద్ దర్శనం ఒక్కటే ఒక అద్భుతమైనటువంటి ఫలంగా తను బయలుదేరి అంత ఆనందంతో వస్తున్నాడు. వచ్చినవాడు నేరుగా భగవంతుడిని చూచి అబ్బా భగవంతుడు ఎంత గొప్పగా అందంగా ఉన్నాడని వర్ణించుకో. నిజమైన భక్తుడు క్షేత్రంలోకి అడుగు పెట్టంగానే గోపురములను, మండపములను, స్తంభములను వీటినన్నీ వర్ణించుకోవాలి. ఎంత బాగున్నాయి గోపురాలు, ఈ గోపురాలన్నీ కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని సమకూరుస్తున్నాయి కదా అని వర్ణించాలి. అందులో మన రామదాసు గారు అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ ధనలు చక్రమది ధగధగ మెరిసడి ఆలయ గోపుర ప్రాకారములు ఎందుకు వర్ణించారు? ఒక భగవంతుడు సన్నిధానము చేసిన ప్రాంతముకు వెళ్ళేటప్పుడు భగవంతుని కంటే ముందు భగవంతుడు ఉన్న ప్రాంతాన్ని కీర్తించాలి. ఇది నీవు. ఆళ్వారులంతా కూడా మనకి ప్రబంధాల్లో నాలాయనంలో ముఖ్యంగా నమ్మాళ్వార ప్రబంధాలు పెరుమాళ్ తిరుముజి కావచ్చు, పెరియ తిరుముజి కావచ్చు, వీటన్నింటిలో భగవంతుడికి ఆ క్షేత్రాన్ని కీర్తించడానికి ముందు క్షేత్రం ఎంత బాగుంది, ఇలా చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఈ సరస్సు ఉంది, ఇలా పక్షులు ఇలా ఉన్నాయి, బ్రాహ్మణోత్తములు ఇలా ఉన్నారు, ఈ సకల జనులు కూడా ఇలాగ భక్తిగా ఉన్నారంటూ ఆ నగరాన్ని కీర్తించి ఆ క్షేత్రాన్ని కీర్తించి
తర్వాత క్షేత్రాధిష్ఠితమైనటువంటి దైవాన్ని కీర్తిస్తారు. ఆళ్వార్ల ప్రబంధాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. అలాగే పురాణములలో కూడా క్షేత్రానికి ముందు వెళ్ళే ముందు దేవుడి కంటే ఆ క్షేత్రాన్ని ముందు వర్ణించాలి. ఇది నియమం. అందుకని భరతుడట రాముడిని చూడడానికి ముందు రాముడు ఉండే ప్రాంతాన్ని వర్ణిస్తున్నాడు అంటూ వాల్మీకి భరతుని యొక్క హృదయాన్ని చెప్పగలిగాడు. ఇది గొప్పతనం. లేకపోతే ఊరికే నదీ వర్ణన ఆశ్రమ వర్ణనలా అనిపిస్తుంది. కాదు, భగవంతుణ్ణి సేవించే ముందు భగవద్ ఆలయాన్ని కీర్తించేటువంటి ఒక విధానాన్ని మనకు నేర్పుతున్నట్లుగా భరతుడు ఇలా వర్ణిస్తున్నాడంటూ గోవిందరాజస్వామి వారు ఈ సమాధానాన్ని వ్రాస్తారు వ్యాఖ్యానంలో. ఇలాగా ఇదే స్వర్గం అంటే అని అంటారు. అతిమాత్రమయం దేశ మనోజ్ఞ ప్రతిభాతిమ, నా మనస్సుకు ఆనందం కలిగించేటట్టుగా ఉంది. తాపసానాన్నివాసోయం, రాముడు ఎక్కడ ఉంటే అక్కడ తాపసులంతా ఉంటారు. వాళ్ళు ఏదో రూపాలతో ఉండక్కర్లా, వాళ్ళ మనస్సులన్నీ ఇక్కడే ఉంటాయి కదా. రమంతే యోగినః అనంతే సత్యానందే చిదాత్మని రామశబ్ద పదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. రామతాపనీయ ఉపనిషత్తు చెప్తుంది. అంటే అర్థం, ఎవరైతే భగవంతుణ్ణి నిజముగా దర్శించాలనుకుని యోగులంతా వారు ఆ ధ్యానంలో ఉంటారో, ఆ ధ్యానంలో ఉండే వాళ్ళందరికీ కనిపించే రూపం ఏది అంటే రాముడు. అది వాడు ఏ దేవతను ఉపాసన చేస్తున్నాడు అనేది లెక్కలో కాదు. ఒకడికి శివుడు గొప్పతనం కావచ్చు, ఒకడికి ఆంజనేయ స్వామి కావచ్చు, ఒకడికి ఏదో నరసింహస్వామి కావచ్చు, ఒకటి కృష్ణుడు కావచ్చు, ఇంకోడు కావచ్చు. అందరికీ కనిపించే దైవం ఏదో దానికి రాముడు అని పేరు. ఇది ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఆ రాముడే స్వయంగా చిత్రకూటంలో ఉంటే మహర్షుల యొక్క తపశ్శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఇక్కడే కదా వాళ్ళ మనసులన్నీ ఉంటాయి. కాబట్టి తాపసానాన్నివాసోయం, యోగులు తపస్సుల యొక్క శక్తి అంతా ఇక్కడే ఉన్నది. కాబట్టి వ్యక్తం స్వర్గపథో యథా, ఇది నిజం. ఇదే పరమపదము. స్వర్గము అంటే కేవలం రంభాది అప్సరసులో ఇంద్రాది దేవతలో ఉండే స్వర్గము కానే కాదు. ఇది వ్యాఖ్యాతలు చెప్తారు. స్వర్గమని భగవంతుని యొక్క స్థానమునకే పేరు. ఇది మనం గుర్తించాలి. దశరథుడు స్వర్గాన్ని పొందాడు అని అంటే ఇంద్రాది లోకానికి వెళ్ళొచ్చాడని అర్థం. దశరథుడు బతికి ఉన్నప్పుడే ఇంద్రలోకానికి చాలాసార్లు వెళ్ళినవాడు సరిపోయినా ఆ లోకానికి వెళ్ళి ఏం సాధిస్తాడు కదా. దశరథుడు బతుకున్నప్పుడే ఇంద్రాది దేవతలంతా పిలిచి మర్యాద చేస్తే ఆ రాజ్యంలో హాయిగా ఉన్నవాడు దశరథుడు మళ్ళీ సరిపోయి స్వర్గానికి వెళ్ళాడంటే ఏం గొప్ప. స్వర్గం అంటే అది కాదని గుర్తించాలి. స్వర్గమని ఎక్కడన్నా ప్రత్యేకంగా వచ్చి మహోన్నతంగా పదము నిలబడి ఉంది అంటే ఆ స్వర్గం అనే పదం కానీ కైవల్యం అనే పదము కానీ ఈ పదములన్నీ పరమపదమునకే సంబంధించిన అవుతాయి. ఇది గుర్తించాలి. పరమపదాన్ని విడిగా చెప్పి కైవల్యాన్ని విడిగా చెప్పి స్వర్గాన్ని విడిగా చెప్తే ఆ స్వర్గం ఇంద్రాది దేవతల స్వర్గం, పరమపదం వేరు. పరమపదం ప్రస్తావన లేకుండా కేవలం స్వర్గము చెప్తే అది కేవలం భగవంతుని యొక్క సన్నిధానమే అవుతుంది. ఇది గుర్తించమని సందర్భానుగుణంగా దీన్ని అన్వయించుకోమని పెద్దలు హెచ్చరిస్తారు ఎక్కడికక్కడ. ఇది మనం గుర్తించాలి. రాముడు రాజ్యమంతా చేసిన తర్వాత దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని కొన్ని పాఠాల్లో స్వర్గలోకం గమిష్యతి అని. అంటే అక్కడ స్వర్గలోకం అంటే రాముడు స్వర్గలోకానికి వెళ్ళాల. స్వర్గం లెక్కలోది కానే కాదు రాముడికి. రాముడు ఎక్కడికి వెళ్ళాడో ఉత్తరాఖండలో చెప్పారు. వైకుంఠంలో వాళ్ళంతా రాముడు సరయూ నదిలోకి వెళ్ళి ఆ రూపాన్ని విడిచి, ఆ రామరూపాన్ని విడిచి శ్రీమన్నారాయణ మూర్తిలా వస్తూ ఉంటే వైకుంఠంలో ఉండే వాళ్ళంతా కూడా దివ్యమైన స్తోత్రములు చేస్తూ స్వాగతించారని మనకు ఉత్తరాఖండలో కనిపిస్తుంది. అంటే భగవంతుడు చేరే స్థానం ఏది? వైకుంఠం. కాబట్టి స్వర్గం అంటే అది అర్థం. కాబట్టి ఇక్కడ భరతుడు ఇది స్వర్గంలా ఉన్నది అన్నాడంటే అర్థం ఇది భగవత్ సన్నిధానమై ఉన్నది అర్థం చెప్పాలి తప్ప మామూలు స్వర్గం అనడానికి వీల్లేదు. ఇంతకంటే గొప్ప స్వర్గాన్ని భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తాను గమనించినప్పుడే తాను అనకపోతే ఇప్పుడు ఎందుకంటాడు? ఇది గుర్తించాలి. స్వర్గం అంటే దేవేంద్రాది దేవతలు ఉండే స్వర్గము కాదు, భగవంతుడి సన్నిధానము చేసి ఉండే స్వర్గమని లెక్క. ఇది గుణం. స్వర్గపథో యథ, ఈ మార్గం ఆ స్వర్గంలోకి వెళ్ళడానికి మనకి మార్గం చూపిస్తోంది. మృగీభిः సహితాః బహవః పృషతావనే మనోజ్ఞరూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః. ఆడలేళ్ళు, జింకలు, రురువులు, పృషతాః అంటే కొమ్ములు బాగా తిరిగి ఉండి చారలు కలిగి చుక్కలు ఉండేటువంటి లేళ్ల జాతుల్లోకి చెందినవన్నీ కూడా మనోజ్ఞ రూపాః, మనస్సుకు ఆనందాన్ని కలిగించేటట్లుగా ఉన్నాయి.
ఏవి భయంకరంగా మన మీద దాడి చేసేటట్టుగా లేవు. అంటే మనకి ప్రకృతి అనుకూలిస్తోంది. సాధు సైన్యా ప్రతిష్టంతాం విచిన్వంతుక్చ కాననే యథాతౌ పురుషం వ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ. భరతుడు ఆజ్ఞాపన చేస్తున్నాడు. వీళ్ళల్లో అన్వేషకులు అని ఒక గణం ఉంటుంది. అంటే ఏదన్నా ఉంటే వెతికి పెట్టేవాడు. ఈ రోజుల్లో మనకి అలాంటి వాళ్ళని కొన్ని విభాగాల్లో చేరుస్తాం. సిఐడీలు లాంటి వాళ్ళు, కనిపెట్టేవాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు. అలా అన్వేషక గణాన్ని ఆదేశిస్తున్నాడు భరతుడు. జాగ్రత్తగా రథాలు ఆపండి, మీరు జాగ్రత్తగా తిరిగి. దట్టమైన అరణ్యం కదా, కొండ నదీ ప్రాంతం. రాముడు ఎంత ఉంటాడు? 6 అడుగుల వాడు, 9 అడుగుల వాడు అనుకుందాం కనీసం. వాళ్ళు ఉండే కుటీరం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 10-15 అడుగుల ఎత్తులో ఉంటుంది అంతే. అది ఇంత పెద్ద పెద్ద చెట్లల్లో ఆ కుటీరం ఎక్కడుందో కనుక్కోవడం ఎంత కష్టం కదా. ఏదో నేరుగా చూస్తే ఆ రాముడు కుటీరం కనిపిస్తుంది అడవిలో. ఎక్కడో చెట్ల మధ్యలో కట్టుకుని ఉంటాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ మనం ఆ ప్రాంతానికి వచ్చేసాం మనం. కానీ వెతకాలి అని జాగ్రత్తగా వెతకండి. ఎక్కువ ఆందోళన కలిగించకుండా, అక్కడ ఉండే వ్యక్తులకు ఎవరికీ ఆందోళన కలిగించని రీతిలో మీరు జాగ్రత్తగా వెతకండి అని జాగ్రత్తగా భరతుడు చెప్పాడు వాళ్ళకి. అలాంటి వాళ్ళంతా కూడా సాధు సైన్యా ప్రతిష్టంతాం విచిన్వంతు చ కాననే. జాగ్రత్తగా వెతకండి, ఎక్కడ రామలక్ష్మణులు ఉన్నారో జాగ్రత్తగా మీరు వెతికి ఆ కుటీరాన్ని సాధించండి అని చెప్పాడు. వీళ్ళంతా భరతుని యొక్క మాటలు విని పురుషా శస్త్రపాణయ, ఏమో పశువులు జంతువులు క్రూరమృగాలు ఉంటాయి కాబట్టి తగినటువంటి ఆయుధాలు ధరించిన వారై వివిశు తద్వనం శూరా, గుర్రాలు విడిచి వనంలోకి ప్రవేశించి వెతుకుతున్నారు ఎవరికి వారు కూడా. ధూమంచ దదృశుస్తత. సరిగ్గా భరతుడు ఎక్కడ ఆపాడో అక్కడికి దగ్గరలోనే ఆయన అన్ని గుర్తులు అనుకునే ఆపాడు కాబట్టి కొద్దిగా వెతకంగానే అక్కడ పొగ కనిపించింది. దూరంగా కొన్ని చెట్ల మధ్యలో కొంత పొగ వస్తుంది. వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కదా, అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా అయోధ్యలో ఉండే ప్రజలందరూ చాలా బుద్ధిమంతులని వాల్మీకి వర్ణించాడు. అయోధ్యాకాండ బాలకాండ ప్రారంభంలో వర్ణించాడు. కాబట్టి వీళ్ళంతా కూడా ఆ పొగను చూచి తే సమాలోక్య ధూమాగ్రం ఊచుహు భరతమాగత. గబగబా వచ్చారు, వెనక్కి వచ్చి భరతుడితో అంటున్నారు, నా మనుష్యే భవత్యగ్ని వ్యక్తవత్రైవ రాఘవో. ఇంకెక్కడా కూడా పొగ కనిపించట్లేదండి, అక్కడ కనిపిస్తోంది. మనుషులు లేకపోతే నిప్పు వెలిగించరు, నిప్పు గనక లేకపోతే పొగ రాదు కదా. కానీ పొగ కనిపిస్తోంది కాబట్టి బహుశా అక్కడే రామలక్ష్మణుడు ఉండి ఉండవచ్చు అని ఒక మాట వీళ్ళు చెప్పారు. చెబితే విన్నాడు భరతుడు. అథవాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ మన్యే రామోపమా సంతి వ్యక్తమత్ర తపస్వినః. ఇంకా ఆశ్చర్యం, రాముడు అక్కడే ఉన్నాడంగాని గుర్తు. మేము అక్కడ వెళ్ళేటప్పటికీ మహర్షులు చాలా ఆనందంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు, అందరూ నిశ్చలమైనటువంటి తీరులో ఉన్నారంటే వాళ్ళందరూ రాముళ్ళల్లా కనిపిస్తున్నారు నాకు అంటాడు ఆ సైనికులు. సర్వే రామోపమాహ సంతి. రాముడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు మహర్షులంతా. అంటే అర్థమేంటి? ఉపాసకుడు ఏ దైవాన్ని ఉపాసన చేస్తూ ఉంటాడో ఆ దైవపు లక్షణములన్నీ అతని మీద ఏర్పడుతూ ఉంటాయి, తెలియకుండా ఏర్పడతాయి. రాముణ్ణి ఉపాసన చేసేవాడు ఎలా ఉంటారు? పిచ్చి మాటలు మాట్లాడకూడదు, చాలా సాధువుల వలె ఉంటారు, సాత్వికంగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్క ఉపాసనని పట్టి వాళ్ళలో ఉండే గుణములు రేగుతూ ఉంటాయి. కాబట్టి సాత్విక, రాజసిక, తామసిక దేవతలు ఉంటారు. ఏ గుణములకు తగినవాడు ఆయా దేవతలను ఉపాసన చెయ్యాలి. సాత్విక దేవతలనే ఉపాసించాలి. నృసింహస్వామిని ఉపాసించేవారు కూడా భయంకరంగా గోళ్ళు పట్టుకుని చీల్చేటువంటి నృసింహస్వామిని ఉపాసన చేయకూడదు, మన సంప్రదాయం. ఎలాంటి నృసింహస్వామి ఉపాసన చేయాలి? యోగపట్టంలో ఉండే నృసింహస్వామినో లక్ష్మీ సమేతుడైన నృసింహస్వామిని మాత్రమే ఉపాసన చెయ్యాలి. యోగపట్టంలో ఉంటే లక్ష్మీదేవి లేదు కదా అనుకోవడానికి వీల్లేదు. యోగము అంటేనే ఆయన యోగం లక్ష్మీ యోగం అని పిలువబడుతుంది. మామూలుగా మనమైతే తపస్సు చేస్తాం ఎవరి కోసం? దేవుడితో కలవాలి అని తపస్సు చేస్తాం. దేవుడి కోసం తపస్సు చేస్తాడు, లక్ష్మితో కలవడం కోసమే తపస్సు చేస్తాడు. భగవంతుని యొక్క తపస్సు లక్ష్మీదేవి కోసం, లక్ష్మీదేవి యొక్క తపస్సు భగవంతుని కోసం. పరస్పర ఫలాయిత తపఫలౌ అని అంటారు ఆదిశంకరులు. పార్వతీ పరమేశ్వరులు వర్ణిస్తూ ఇద్దరి తపస్సు ఫలిస్తే ఆయన ఫలం పరమేశ్వరుడు, ఆవిడ ఫలం పరమేశ్వరుడు, ఆయన ఫలం పార్వతిగా వర్ణిస్తారు. తపస్పర ఫలాయితౌ అంటారు. అంటే అర్థమేంటి? ఒకళ్ళ తపస్సుకు ఒకళ్ళ ఫలితంగా ఉంటారని వర్ణించారే, అదే వర్ణనగా
దే భగవంతుడు తపస్సు చేస్తున్నాడంటే, యోగంలో ఉన్నాడంటే లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు అర్థం. మనకి మరింత ప్రస్ఫుటం కావడం కోసం ఆ యోగానందమూర్తికి లక్ష్మీహారాన్ని వేసి నిత్యయోగమూర్తిగా చూస్తారు. కాబట్టి ఉపాసన చేసేవారు ఎలాంటి ఉపాసన చేస్తారో ఆ రూపాన్ని పొందుతారు. ఇది సామాన్య లక్షణం. ఆంజనేయ స్వామి ఉపాసన చేసేవారు మంచి ఉత్సాహవంతులై, మన ఏ పనికైనా కార్యసాధకులై ఎలాంటి పనినే సాధించాలి అనుకుంటారు. వాళ్ళకి సరిగ్గా కనుక ఉపాసనలో సరైన ఫలితాలు లేకపోతే ఉత్సాహం చొరవ వస్తాయి, కానీ మనస్సు సరైంది కాదు. ఆంజనేయ ఉపాసకులు అంతా గొప్పవాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. మన చిదంబర శాస్త్రి గారు ఆంజనేయ ఉపాసకులే, కానీ రామానుగ్రహం లేదు. కారణం తెలుస్తుంది, ఆయన జీవితం తెలుస్తుంది. కాబట్టి ఆంజనేయ ఉపాసకులకైనా కూడా నియమానుగుణమైనటువంటి తీరు లేకపోతే ఆ ఉపాసన చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఒక కత్తి మన చేతికిస్తే ఆ కత్తి దర్భలు కోసుకోవడానికని ఇస్తే ఆ దర్భలు కోసే కత్తితో జంతువుల పీకలు కోసేంత వరకు మారిపోయే స్థితి ఒక మహర్షి కథలో సీతమ్మ చెప్పింది. సీతమ్మ స్వయంగా చెప్తుంది రాముడికి అరణ్యకాండలో, కత్తి మంచిది కానీ దాన్ని వినియోగించిన పద్ధతి చెడ్డది అని ఆమె చెప్తుంది. కాబట్టి ఆ ఉపాసన కూడా చెడువైపు వెళితే అది దుర్మార్గాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఉపాసకులు ఆ రూపాన్ని పొంది ఉంటారు. సాధారణంగా మన లోకల్లో చెప్పచ్చు, తప్పే ఉందనుకోండి, ఈ రోజుల్లో హీరోలు ఉంటారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆ పాత హీరో, కొత్త హీరోలు ఉంటారు. వాళ్ళని అనుసరించేవాళ్ళు ఉంటారు. చిరంజీవి గారు ఉన్నారనుకోండి, వారంటే ఇష్టపడేవాళ్ళు చిరంజీవిలా నవ్వాలి, చిరంజీవిలా మాట్లాడాలి, అలాగే దూకోవాలి, అలాగే నడవాలి. మనం గమనిస్తుంటాం పిల్లల్లో అలాంటి చేష్టని గమనిస్తామా లేదు? అలాగే కథానాయకులను అనుసరించేవాళ్ళు అలాంటి డ్రెస్ వేసుకోవాలి, అలా నవ్వాలి, అలా తిరగాలి, అలా సిగ్గుపడాలి అనుకుంటుంటారు. అంటే ఎవరిని ఇష్టపడుతున్నామో వాళ్ళకుండే గుణములు మాకు కూడా కావాలి అనిపిస్తూ ఉంటాయి సాధారణంగా లోకంలో. అది ఉపాసనలో కూడా అలాగే వర్తిస్తుంది. నృసింహస్వామి ఉపాసన చేస్తే వాళ్ళు నృసింహోపాసకులే మంచి తీవ్రమైన కళ్ళతో, తీవ్రమైనటువంటి పదజాడంతో భయంకరంగా దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసేటట్టుగా ఉంటారు. రామోపాసకులు చాలా సాత్వికమూర్తులై ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు భరతుడు, మన్యే రామోపమాసంతి. సైన్యం చెప్తున్నారు. అక్కడ ఉండేవాళ్ళందరూ చూసి వచ్చామండి, అందరూ కూర్చుంటే అందరూ మాకు రాముళ్ళల్లా కనిపించారు అన్నారు. అంటే అర్థం అప్పటిదాకా మనుషులు వేరే వేరేగా ఉండేవారు. రాముడిని చూసిన తర్వాత రాముడు ఎలా నడుస్తాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా యోగంలో ఉంటారో వీళ్ళంతా అలా ప్రాక్టీస్ చేస్తారు మనుషులంతా కూడా. రాముడిలా ఉండాలని అని ఒక అర్థం, సాధారణంగా సరదాగా చెప్పుకునే అర్థం. కానీ వ్యాఖ్యాతలు చెప్పిన అర్థం రామ ఉపమాహ సంతి. రామోపమాహ కాదు, రాముని యొక్క సన్నిధిలో, రాముని యొక్క సన్నిధిలో మాహ ఐశ్వర్యం ఇదే అని భావించిన వారే అక్కడ ఉన్నారు. ఎక్కడెక్కడ ఉండే మహర్షులంతా కూడా రాముడు చిత్రకూటం దాకా వచ్చాడని గుర్తించి వాళ్ళ ఆశ్రమాలు విడిచిపెట్టి చిత్రకూటంలో ఒక చెట్టు కిందకు వచ్చేసారు వాళ్ళంతా కూడా. కాబట్టే రాముని యొక్క సాన్నిధ్యమే మాకు ఐశ్వర్యమని భావించిన మహర్షులంతా కూడా ఆ పర్వతం చుట్టూ చేరారు అని అర్థము అని మనకు వ్యాఖ్యాతలు చెప్తారు. సన్మన్యే రామోపమా సంతి. రాముడే ఐశ్వర్యమని భావించిన మహర్షులందరినీ మేము గమనించాం కాబట్టి ఖచ్చితంగా రాముడు ఆ సమీపంలోనే ఉన్నాడని ఈ సైన్యం చెబితే వీళ్ళ యొక్క దృష్టికి, వీళ్ళ యొక్క బుద్ధికి భరతుడికి భలే ఆనందం. అబ్బా వీడంత తెలియని వాళ్ళు అనుకున్నాడే. అనుకుని తచ్చుత్వా భరతస్తేషాం వచనం సాధు సమ్మతం. వాళ్ళు మాట్లాడిన మాట బాగా నచ్చి సైన్యానువాచ సర్వాంస్తాన్ అమిత్రబలమర్దన. ఇక్కడ శత్రు సైన్యం ఏమీ లేకపోయినా వాల్మీకి ప్రయోగం ఎందుకు చేశాడు అంటే మళ్ళీ మనస్సుల్లో నుంచి ఒక శత్రువు లేస్తాడు. ఎవడా శత్రువు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని 6 శత్రువులు ఉంటారు. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు లేస్తారు. లేవడం అంటే రాముడు దాకా వచ్చేసాం, ఇంకా రాముడిని అడిగి నమ్మంటే రాముడు వచ్చేస్తే రాముడు రాజు అయిపోతాడు, అప్పుడు నాగతే ఏంటి అనే అభిప్రాయం ఎక్కడన్నా లేగిందనుకో, రేగితే మళ్ళీ వద్దు రాముడిని కలవద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అనే భావాలు కలుగుతాయి. ఎవరికి కలుగుతాయి? భరతుడికి కలక్కపోయినా పక్కన ఉండే మంత్రులు భరతుడిని మీద ప్రేమ ఉండేవాళ్ళు వద్దండి మనం వెనక్కి వెళ్ళిపోదామండి అంటారు. కాబట్టి అమిత్ర బలవర్ధన. అలాంటి భావములన్నింటినీ అణగదొక్కగలిగే గొప్ప తేజస్సు కలిగిన వాడు భరతుడు. అంటే ఎవరలా మాట్లాడినా, ఎవరలా చూసినా జాగ్రత్త.
అనిపించేటట్టుగా వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టినవాడు. ఎవరికి ఆ భావన లేకపోయినా ఆ భావన రేగే అవకాశము రానివ్వకుండా ఉండగలిగే సాత్విక ప్రవృత్తి భరతునిలో ఉన్నదని చెప్పడం కోసమని అమిత్ర బలమర్దన, శత్రువులను రేగకుండా చేయగలిగే గొప్ప గుణము కలిగిన వాడు భరతుడు. అంటే పదములు ప్రయోగించడంలో ఉండే ఔచిత్యం అట్లా ఉంటుంది. అలా అయిని యత్తాహ భవంతస్తిష్టంతు, మీరంతా జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి, ఇక్కడే నేతో గంతవ్యమగ్రత, మీరంతా ఎక్కడే నుంచోండి, మీరెవరు వెళ్ళకండి, మేము ముందు వెళ్ళాలి. వెళ్ళి అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవచ, నేనొక్కడినే వెళతా, అహమేవ నేనొక్కడినే వెళతా అన్నవాడు మళ్ళీ కాదని సుమంత్రో గురురేవచ, నా వెనకాల సుమంత్రుడు వస్తాడు, గురువు వస్తాడు అన్నారు. గురువు అంటే వశిష్ఠ మహర్షి అని అర్థం. కానీ ఇక్కడ తర్వాత సర్గలో వశిష్ఠుడు కౌసల్యాదులతో కలిసి వచ్చాడు అని చెప్తారు. కానీ ఇక్కడికి సాపత్యం లేదు కదా, కాబట్టి ఇక్కడ వశిష్ఠుడికి రాలా. వశిష్ఠుడితో ఎక్కడ అవసరమో అక్కడ తీసుకున్నాడు భరతుడు. భరతుడు ఉండే గొప్పతనం అది. భరద్వాజ మహర్షిని సేవించడం కోసం ముందు వశిష్ఠుడిని ముందు పెట్టుకుని వెళ్ళాడు. పురస్కృత్య పురోధసం మనం వర్ణించాం, మనం చదువుకున్నాం. అంటే వశిష్ఠ మహర్షిని ముందు పెట్టుకుని భరద్వాజ మహర్షిని సేవించాడంటే అక్కడ ధర్మం అది. ఇక్కడ తన అన్నయ్య దగ్గరికి తమ్ముడు వెళతాడు. అన్నయ్య దగ్గర ఉండే చనువు వశిష్ఠుడి కంటే తనకే ఎక్కువ. కానీ తను ముందు వెళుతూ తనకి తండ్రి స్థానంలో ఉండతగిన వాడైన సుమంత్రుని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. ఇది వ్యాఖ్యానం. అక్కడ ప్రాచీనమైనటువంటి రామాయణ ప్రతులలో ఇక్కడ ఏమున్నది అంటేట అహమేవ గమిష్యామి సుమంత్రో ధృతిరేవచ అనుంది పాఠాంతరం. ధృతి అంటే నాకుండే రాముణ్ణి చూడాలి అనేటువంటి నా ధైర్యము నాతో ఉన్నది, నాతో పాటు మా సుమంత్రుడు వస్తాడని వీరిద్దరూ మాత్రమే వెళ్ళారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ముందుకు వెళ్ళారు వీళ్ళిద్దరూ కూడా. ఏవముక్తాః తతః సర్వే, భరతుని చేత చెప్పబడ్డ వారందరూ కూడా తత్ర తస్థు సమంతతః, ఎవరికి వారు ఎప్పుడు ఏల వేస్తే ఎప్పుడు శంఖమూర్తే పరిగెత్తుకుంటూ రావడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు. రాముడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. రాముడు మన వాళ్ళంతా ఎక్కడ వచ్చారు, నేను చూడాలి అనుకుంటే గబగబా పరిగెత్తుకుంటూ రావాలి. రాముడు పిలిచిన తర్వాత ఇదిగో లేస్తున్నాను అన్నవాడు ఇదిగో సర్దుకుంటాను ఇలా ఉండకూడదు. కాబట్టి యత్తాహ, మీరంతా సిద్ధంగా ఉండండి, రాముడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ రాముడి సన్నిధికి రావాలి అన్నట్లుగా. తతః తస్థు సమంతతః, తస్థు అంటే నిలబడి ఉండాలంట. అమ్మయ్య భరతుడు వెళ్ళాక చాలాసేపు మాట్లాడుకుంటారు, చాలాసేపు మాటలుంటాయి, మనం కురుకు తీద్దాం అని పడుకునే వాళ్ళు పడుకోవచ్చు కదా. ఇలా పడుకునే అవకాశం లేకుండా తస్థు అంటే నిలబడిలా ఉన్నారు, ఎప్పుడు పిలుస్తారో సిద్ధంగా వెళదాం అన్నట్టుగా ఉన్నారని పదముల యొక్క ప్రయోగంలో ఉండే గొప్పతనం. భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్, వాళ్ళు చెప్పినట్లుగా ఎక్కడ పొగ ఉన్నదో ఆ పొగ మీద దృష్టి పెట్టి నడవాలి. ఆ పొగ మీద దృష్టి తప్పిందనుకోండి మళ్ళీ దారి తప్పుతారు. దారి తప్పితే ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎంత నడిచినా రాదు. ఇంకా ఎక్కడ ఉన్నారో తెలియాలంటే పొగ మీద దృష్టి పెట్టి పొగ ఎక్కడ ఉందో ఆ పొగ కనిపించేటట్టుగా వెళ్ళాలి తప్ప ఏదో దారిలో వెళ్ళిపోవడానికి వీల్లేదని భరతుడు తత్ర దృష్టిం సమాదధాత్, ఆ పొగ మీదే దృష్టి పెట్టి భరతుడు దాన్నే గుర్తుగా భావించి నడుస్తున్నాడు. వ్యవస్థితాయా భరతేన సాచమూహు నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః బభూవ హృష్టా నచిరేణ జానతి ప్రియస్య రామస్య సమాగమం తదా. భరతునిచే స్థాపించబడ్డ సేన అంతా అక్కడే కదలకుండా ఉన్నది. ఎలా ఉందో తెలుసునా, నిరీక్షమాణా అపి చ ధూమమగ్రతః. మనకి పరుగు పందాల్లో అంతా కూడా సిద్ధంగా నెంబరింగ్ దగ్గర నుంచి ఉంటారు. ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఎప్పుడు ఏలా వస్తే ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కదా. అంటే ఆ ఏల రావడం మొదలు వినడం టక్కన పరిగెడతారు వీళ్ళంతా. అంతా ఒక సమయం సెకండ్ కూడా లేట్ కాకుండా వాడు నెగ్గాలి అంటే అది పద్ధతి. కానీ వీళ్ళంతా ఎలా ఉన్నారంటేట వ్యవస్థిత సా భరతేన సాచమూహు, నిలబడి నిరీక్షమాణాపి చ ధూమమగ్రతః. వీళ్ళు భరతుడు చూడడంలా అలాగ వాడు కూడా పొగనే చూస్తున్నారు. భరతుడు అక్కడ వెళ్ళి శంఖనాదం చేస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి వీళ్ళు. మళ్ళీ పొగ తప్పితే వీళ్ళు దారి తప్పుతారు. కాబట్టి వీళ్ళు కూడా పొగను చూస్తూ ఉంచున్నారు. ధూమమగ్ర అంటే మనకి భావచిత్రాన్ని ఇవ్వడం. వాల్మీకి ఊరికే కావ్యం రాయడం కాదు, మన కళ్ళకి దృశ్యం కనిపించేటట్టుగా రాయగలగడం అది మహాకవి లక్షణం. కాబట్టి ధూమమగ్రతః. ఎలా ఉన్నారు, పోనీ బాధతో ఉన్నారా, వెళ్ళకపోతే భరతుడు చంపేస్తాడు బాబోయ్ అని ఉన్నారా అంటే కాదు. బభూవ హృష్టాః,
ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు పరిగెత్తి రాముణ్ణి చూద్దామా, ఆపారు, బలవంతంగా ఆపారు కాబట్టి రాముణ్ణి చూడకుండా ఎప్పుడెప్పుడు చూద్దామా అని బిగబట్టుకుని ఉన్నారు. హృష్టాహ అంటే అర్థం. అలా ఉండి నా చిరే న జానతి, ఎప్పుడు పిలుస్తాడో కదా, ప్రియస్య రామస్య సమాగమం కదా, రాముడితో ఎప్పుడు చూడాలో కదా, రాముడిని ఎప్పుడు కలవాలో కదా అంటూ వాళ్ళు నిరీక్షమాణాహ తత్తస్థు అక్కడ నిలబడి ఉన్నారు అంటూ వాల్మీకి తన 93వ సర్గని ముగించాడు. ఈరోజు కాస్త ఎక్కువసేపు అయినప్పటికీ కూడా సర్గ ముగించాలి కాబట్టి ముగించాం మనం. మళ్ళీ తర్వాత వచ్చే బుధవారం నాడు 94వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. అప్పటిదాకా రామానుగ్రహంతో ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.